బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు వర్షాల ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో చెట్లు కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని హెచ్చరిస్తున్నారు. అటు భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే వర్షాలు కురిసే ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లపై నీటి నిల్వల పరిస్థితిపై అధికారులు దృష్టి పెట్టారు. ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండటంతో బలహీనమైన చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ తీగలు విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు లేకుంటే భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. వాహనదారులు కూడా జాగ్రత్తగా ప్రయాణించాలని, నీటితో నిండిన రోడ్లు, వాగులు, కల్వట్టుల వద్ద ప్రమాదకరంగా వెళ్లే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కీలకంగా మారనుంది. ఏ ప్రాంతంలో ఎప్పుడు భారీ వర్షం కురుస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు వర్షాల ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో చెట్లు కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని హెచ్చరిస్తున్నారు. అటు భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే వర్షాలు కురిసే ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లపై నీటి నిల్వల పరిస్థితిపై అధికారులు దృష్టి పెట్టారు. ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండటంతో బలహీనమైన చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ తీగలు విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు లేకుంటే భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. వాహనదారులు కూడా జాగ్రత్తగా ప్రయాణించాలని, నీటితో నిండిన రోడ్లు, వాగులు, కల్వట్టుల వద్ద ప్రమాదకరంగా వెళ్లే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కీలకంగా మారనుంది. ఏ ప్రాంతంలో ఎప్పుడు భారీ వర్షం కురుస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు వర్షాల ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో చెట్లు కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని హెచ్చరిస్తున్నారు. అటు భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే వర్షాలు కురిసే ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లపై నీటి నిల్వల పరిస్థితిపై అధికారులు దృష్టి పెట్టారు. ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండటంతో బలహీనమైన చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ తీగలు విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు లేకుంటే భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
వాహనదారులు కూడా జాగ్రత్తగా ప్రయాణించాలని, నీటితో నిండిన రోడ్లు, వాగులు, కల్వర్టుల వద్ద ప్రమాదకరంగా వెళ్లే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కీలకంగా మారనుంది. ఏ ప్రాంతంలో ఎప్పుడు భారీ వర్షం కురుస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు వర్షాల ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో చెట్లు కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని హెచ్చరిస్తున్నారు. అటు భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే వర్షాలు కురిసే ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లపై నీటి నిల్వల పరిస్థితిపై అధికారులు దృష్టి పెట్టారు. ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండటంతో బలహీనమైన చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ తీగలు విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు లేకుంటే భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. వాహనదారులు కూడా జాగ్రత్తగా ప్రయాణించాలని, నీటితో నిండిన రోడ్లు, వాగులు, కల్వర్టుల వద్ద ప్రమాదకరంగా వెళ్లే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కీలకంగా మారనుంది. ఏ ప్రాంతంలో ఎప్పుడు భారీ వర్షం కురుస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు వర్షాల ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో చెట్లు కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని హెచ్చరిస్తున్నారు. అటు భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే వర్షాలు కురిసే ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లపై నీటి నిల్వల పరిస్థితిపై అధికారులు దృష్టి పెట్టారు. ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండటంతో బలహీనమైన చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ తీగలు విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు లేకుంటే భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. వాహనదారులు కూడా జాగ్రత్తగా ప్రయాణించాలని, నీటితో నిండిన రోడ్లు, వాగులు, కల్వర్టుల వద్ద ప్రమాదకరంగా వెళ్లే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కీలకంగా మారనుంది. ఏ ప్రాంతంలో ఎప్పుడు భారీ వర్షం కురుస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు వర్షాల ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో చెట్లు కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దు.